నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐఐటి మద్రాస్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు. మంత్రి నారా లోకేష్. సత్తుపల్లి పట్టణంలో తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు. సత్యవడు జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకులంలో పలువురికి వైరల్ ఫీవర్. నల్గొండ జిల్లా నగరికల్ పట్టణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రెస్ మీట్. కుమలక్ష్మీపురంలో ఘనంగా బీర్చముండ 150వ జయంతి ఉత్సవాలు. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యం. మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందం. ఐఐటిఎం, ఏపీసీఆర్, డిఏ అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాట్లో సాంకేతిక సలహా కోసం ఈ ఒప్పందం కుదిరింది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఫిజికల్, వర్చువల్ పద్ధతిలో ఐఐటిఎం సంస్థ ఏపీ ప్రభుత్వంలో కలిసి పనిచేస్తుంది. ఐఐటిఎం, ఏపీ మారిటైమ్ బోర్డు సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ, హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటిఎం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుమ ఒప్పందం కుదిరింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధనతో పాటు కన్సల్టెన్సీ, విద్య, శిక్షణ ప్రయోజనాలను సాధించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. ఐఐటిఎం, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్వయం ప్లస్, ఐఐటిఎం ప్రవక్త డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ఫారాల ద్వారా స్కిల్లింగ్ కార్యక్రమంలో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటిఎం, ఏపీ విద్యాశాఖ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఇరు పార్టీల నడుమ ఒప్పందం కుదుర్చుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తెలంగాణ వ్యవసాయ సహకార చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్య మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠ దయానంద విజయ్ కుమార్ కేక్ కట్ చేసి మంత్రుల తుమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ కార్మికులకు సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల కాంగ్రెస్ నాయకులు మరియు తుమ్మల అభిమానులు పాల్గొన్నారు. కొంచెం చెప్పు అమ్మాయి ఇద్దరు ఓకే సార్. ఓకే సార్. భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరి ఒక్కసారి తుమ్మనేశ్వర గారికి బర్త్డే శుభాకాంక్షలు. తుమ్మలన్నా
తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే బాలుర బీసీ గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులు తీవ్రమైన జ్వరాలతో బాధపడుతున్న ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో గత 2 రోజులుగా దాదాపు 40 మంది విద్యార్థులు తీవ్రమైన జ్వరంతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, స్టాఫ్ నర్సులు నిర్లక్ష్యం వహించడంతో జ్వరం ప్రబలి గురువారం ఉదయం కాలం 5 గంటలకు 3 విద్యార్థులకు తీవ్ర అస్వస్థత రావడాన్ని బట్టి పిల్లలను స్థానిక వైద్యశాలకు తరలించే క్రమంలో విషయం అందుకున్న పాఠశాల యాజమాన్యం కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను విచారణ చేయగా అనేకులకు పాఠశాలలో తీవ్రమైన జ్వరం అని తెలుసుకుని వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చి పాఠశాలలోనే జ్వరంతో ఉన్న పిల్లలకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో తరలించి చికిత్స అందించారు. టోటల్ స్ట్రెంత్ ఎంత? 430 సార్. చైర్మన్ సార్, చైర్మన్ చైర్మన్ సార్, ఎస్ఎంసి చైర్మన్. క్లాస్ రూమ్స్లో ఈ పక్క కూడా ఉన్నారు. జ్వరాలు ఉన్నాయా? బాడీ పెయిన్ వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? మీకంతా డ్రింకింగ్ వాటర్ ఎక్కడ వస్తుంది? పని చేస్తున్నారు వచ్చిందా? ఈ క్లాస్ ఎవరికైనా వచ్చిందా? దోమలున్నాయా? నిలబడు, మీరు కుడుతారా? నిలబడుకో, పండుకోరా నాన్న, పండుకో. వాళ్ళమ్మ ఉన్నాయి. ఇక్కడ రాని 2 బెడ్లు లేవు సార్, చెప్పాలి. నల్గొండ జిల్లా నగరికల్ పట్టణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం కామెంట్స్: కేటీఆర్ అహంకారపు పూరితంగా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి నీచాతి నిశ్చయంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారు. చర్లలో ఏమి జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. స్థానికులకు ఉద్యోగాల కోసమే ఇండస్ట్రియల్ కారిడార్ కేటీఆర్ సురేష్ను పంపించి నరేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్పై దాడి చేయించారు. అక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని అంతా మీడియా చూపించింది. ఎందుకు మీరు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు? సమాధానం చెప్పాలి. బీజేపీకి బీటీఎంగా మారి ఇలాంటి ఘర్షణకు దారితీస్తున్నారు. 2-3 రోజులుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు, కేటీఆర్ వ్యవహార శైలి
కేటీఆర్ అహంకారపూరితమైనటువంటి మాటలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని నానా విధాలుగా వాడు వీడు అని సంబోధిస్తూ తిరుపతి రెడ్డి గారిని రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా అభివర్ణిస్తూ తన మాటల తీరు, తను మాట్లాడుతున్నటువంటి విధానం యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా నిబ్బరపోయేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, 10 సంవత్సరాల పాటు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కనీస విలువల్ని మరిచి, కనీస పద్ధతుల్ని మరిచి నీచాతి నీచంగా దిగజారి మాట్లాడుతుండేంది, ఏమైంది ఈ మనిషికి అనేటువంటి పద్ధతుల్లో ఇలా తెలంగాణ సమాజం చూస్తుంది. నిన్న మాట్లాడి ఈరోజు జైలు కాడి పోయి జైల్లో ఉన్న వాళ్ళను పరామర్శించే పేరుతోని మరొక మారు తిరుపతి రెడ్డి పైన, రేవంత్ రెడ్డి గారి కుటుంబం పైన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అడ్డగోలుగా మాట్లాడుతుంది. అవసరం అనుకుంటే మమ్మల్ని జైలు పెట్టండి, తనకు తానే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి రాపించుకుంటుంది. అసలు లఘుచర్ల దుద్యాల గ్రామాల మధ్య ఏం జరిగింది, ఆడ జరిగిన సన్నివేశం ఏంది, ఆడ జరిగిన పరిస్థితి ఏంది, వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియకుండా, వాస్తవాలు ఈ రాష్ట్రంలో అనేక మూలల్లో ఉండేటువంటి సామాన్యులకు తెలియకుండా, వాళ్ళకు అర్థం కాకుండా, వాళ్ళు అర్థం చేసుకోకుండా మసి మాట్లాడేటువంటి ఒక అర్థాన్ని చేస్తున్నాం. మగచెట్ల మధ్యన 1000 పైచిలకు అంటే నియరెస్ట్ 1300 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ కారిడార్ కోసం కాడా పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఒక ప్రాజెక్ట్. వికారాబాద్ సంబంధించినటువంటి ప్రాంతం, అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం. హైదరాబాద్కు దాదాపు 3 గంటల జర్నీ దూరంలో ఉన్నటువంటి ప్రాంతం, 3 గంటల పైచిలకు రవాణా సౌకర్యం సరిగా లేనటువంటి ప్రాంతం. అటు పోతే బెంగళూరు కూడా చాలా దూరం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువకులకు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగులకు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి నేను చెప్పినటువంటి అభిప్రాయం కాదు అని చెప్తారు. మేమందరం కూడా ఉద్యమాలలో జైలుకు పోయినటువంటి వాళ్ళమే, ఈ వేదికల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక ఉద్యమంలో రాస్తారోకలో గీస్తాలోకో ఏదో ఒక కేసులో జైలుకు పోయినటువంటి వాళ్ళం. కానీ ఏముంటుంది, పోలీసు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ రాసి నిన్ను కోర్టులో హాజరుపరిచినప్పుడు నువ్వేం చెప్పాలి, దాంట్లో ఏం రాసిరో నాకు తెలియదు, నాతో సంతకం పెట్టించుకోరు, దాంట్లో రాసినటువంటి అభిప్రాయాలు నాకు సంబంధం లేదని జడ్జి కాడ చెప్పేసి నువ్వు జడ్జి గారిని కాదు చెప్పారు. ఇది సిస్టమ్. నువ్వు కోర్టులనేమో పోలీసుల కాడనేమో కేటీఆర్ ప్రమేయం ఉందని చెప్పేసి నాయకులు మిమ్మల్ని తయారు చేయగల ఒక లెటర్ తీసుకొచ్చేసి మళ్ళీ దొంగ ప్రచారం చేస్తారు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి సిస్టమ్ తెలియదు, ఎవరు ఆదోపలేదు, ఎవరికి పోలీసు ప్రొసీజర్ తెలియదు, రిమాండ్ రిపోర్ట్ ఎట్టుంటుంది, దాని కోర్టులో ఏం సబ్మిట్ చేస్తారో బాధ్యతగా చెప్పింది విశ్వసిస్తున్నటువంటి ఒక మూర్ఖపు ఆలోచనని, మూర్ఖపు సంస్కృతిని ఈ రాష్ట్ర ప్రజలపైన కేటీఆర్ రుద్దుతుండు. నీ మూర్ఖత్వాన్ని, నీ మూర్ఖపు సంస్కృతిని, నీ మూర్ఖపు విధానాన్ని నువ్వు మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు ఏది చెప్పినా
మాటకారితనంతో ఏదైనా నేను చెప్పగలుగుతా, ఏదైనా నేను నమ్మించగలుగుతా అని చెప్పేసి భ్రమల్లో ఉన్నాం. నీ భ్రమల నుంచి బయటికి రా, నువ్వు భ్రమల నుంచి బయటికి పడు, నువ్వు భ్రమల్లో మునిగి తేలకు, భ్రమల్లో జీవించకు. నీ భ్రమల్ని అన్నింటినీ కూడా ప్రజలు తూర్పారబట్టి నేను ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా మీరు జ్ఞానం తెచ్చుకోండి, ఇకనైనా మీరు చేసినటువంటి తప్పుల నుంచి రివ్యూ తీసుకొని ఒక మంచి ఆలోచనతోని, మంచి ఒపీనియన్తోని ప్రజలకు పోండి. ప్రజలు ఆదరిస్తారు తప్ప హింసాత్మకమైనటువంటి ఘటనలతోని, హింసను ప్రేరేపించి, హింసను ప్రోత్సహించి, హింస చేసి ఐఏఎస్ అధికారుల మనోభావాలను దెబ్బకొట్టి, ఆఫీసర్ల మనోభావాలను దెబ్బకొట్టి మేము రాజకీయ పబ్బం, రాజకీయ లబ్ధి పొందుతామంటే ఇది కుదరదు, ఇది చెల్లదు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం, తెలంగాణ సమాజం తిరుగుబాటు తత్వంతో ఉన్నటువంటి సమాజం. తిరగబడుతుంది, మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, మిమ్మల్ని నిలదీస్తుంది, మీ తప్పుల్ని ఎత్తి చూపుద్ది, మీ తప్పులకు సంబంధించినటువంటి తప్పకుండా పరిహారం ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. ఇంకొక మాట మాట్లాడుతుండు, కక్షపూరితమైన ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది, ఎక్కడ కూడా మీ మీద కక్ష సాధింపు చేసినటువంటి దాఖలాలు లేవు. అసెంబ్లీలో మీరు ఎన్ని గంటలు మాట్లాడితే అన్ని గంటలు మైక్ ఇచ్చినాం, మీరు ఏది మాట్లాడినా ఓపికగా విన్నాం. మీరు ఎంత బయటికి వెళ్ళిపోవాలని అల్లరి చేసినా ఒక్కరోజు కూడా మిమ్మల్ని బయటకు పంపినటువంటి దాఖలాలు లేవు. అంటే ఇంత ప్రజాస్వామికమైనటువంటి పద్ధతుల్లో, ఇంత స్వేచ్ఛాయుతమైనటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే, రేవంత్ రెడ్డి గారి పైన, రేవంత్ రెడ్డి గారి బ్రదర్ పైన, వారి అల్లుని పైన నువ్వు దుర్మార్గంగా మాట్లాడటం అంటే మీది నోరా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. 1 ఇంచు భూమైనా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకు కానీ వాళ్ళ అల్లునికి కానీ ఆడ ఉంటే మేము దేనికైనా రెడీ. ప్రూవ్ చేస్తావా? ప్రూవ్ చేయడానికి రెడీనా? మేము వస్తాం, పోదాం, ప్రూవ్ చేద్దుపా ఏడుందో. కాబట్టి ఉత్తమ మాటలు, ఉద్దర మాటలు మాట్లాడటం మానుకో కేటీఆర్. తప్పు చేసినావు, తప్పును ఒప్పుకో, పోలీసుల ముందు సరెండర్ కమ్మని చెప్పేసి మేము సూచన చేస్తాం. పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని స్థానిక సారథి వొకేషనల్ కళాశాలలో గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా గిరిజనుల హక్కుల పోరాట యోధుడు బీర్చముండ 150వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్న మహోన్నత వ్యక్తి అని, ఈ రోజు గిరిజనులు ఉన్నత స్థానాలు అధిరోహించడానికి ముఖ్య కారణం భగవాన్ బీర్చముండ అని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఒక గిరిజనుడు కావడం ఆదివాసీ తెగకు చాలా గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి, ఎస్ఐ శివప్రసాద్ మరియు గిరిజనులు నాయకులు లోవరాజు, రామకృష్ణ, సతీష్, సురేష్, తిరుపతి మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఆయన్ని గురించి మనం మాట్లాడుకోవడం, ఆయన విషయాల కోసం చర్చించుకోవడమే జరుగుతుంది తప్ప ఆయన యొక్క జయంతి ఉత్సవాలు చేసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆ టైంలో బిర్సా ముండా గారు బ్రిటిష్ వాళ్ళతో ప్రత్యేకించి మన గిరిజనుల కోసం చేసినటువంటి పోరాటాల యొక్క స్ఫూర్తిని మనము కూడా తీసుకొని విద్యార్థి దశలో మనము విద్యను అభ్యసిస్తూనే మనం జీవితంలో స్థిరపడడం కోసము ఏ విధంగా అయితే విద్య పట్ల ఒక శ్రద్ధగా ఉంటామో, అదేవిధంగా మనకి రావాల్సినటువంటి హక్కుల కోసం కూడా మనం పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా పోరాటంతో మాత్రమే సాధించుకోవడానికి అవుతుంది. మనం పోరాటం చేసే ముందు మన యొక్క విధులు కూడా మనం ఏంటనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. కాలేజీకి వచ్చేటప్పుడు మనం చదువుతున్నామా లేదా, చదివిన తర్వాత మనం స్థిరపడడం కోసము ఏ విధంగా ముందుకెళ్తున్నాం కూడా మనం చూడాలి. ఈ మధ్య కాలంలో ఎక్కడో గ్రేటర్ విశాఖపట్నం, హైదరాబాద్లో ఉన్నటువంటి కల్చర్ కూడా గుమ్మలక్ష్మీపురంలో ఈ మధ్య కాలంలో రావడం జరుగుతుంది. అది చాలా తప్పు. గంజాయి, మద్యము చిన్న వయసులోనే పిల్లలు సేధించి పాడైపోయినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి విషయాలకి విద్యార్థులు ముఖ్యంగా దూరంగా ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు మనం భగవాన్ బిర్సా ముండా తెలుసా? ఇంతకుముందు ఎవరైనా విన్నారా? ఎవరు వినలేదు. అది ఇటువంటి వాళ్ళ చరిత్రలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా ఈరోజు నవంబర్ 15న ఆయన జయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు
మన నాయకులు అయినటువంటి లోవరాజు వీళ్ళందరూ చేస్తుండడం చాలా సంతోషం. మనం ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి గురించి కానీ, అంబేద్కర్ గురించి కానీ, వివేకానంద ఇటువంటి వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటాం. అలాగే ట్రైబల్స్కి సంబంధించి మన హక్కులు, భూస్వాముల నుండి మన భూముల్ని మనం కాపాడుకోవడం కోసం, అలాగే గిరిజన సాంప్రదాయాల కోసం పోరాడినటువంటి నాయకులు కూడా ఉన్నారు. కానీ చాలామందికి తెలియదు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉన్న వాళ్ళు భగవాన్ బిర్సా ముండా. ఆయన జార్ఖండ్లో జన్మించారు. మన ట్రైబల్ హక్కుల కోసం చాలా పోరాడారు. అలాగే స్వాతంత్ర సమరయోధుల్లో గిరిజనుల నుండి బాగా పేరుగాంచి మొట్టమొదటి వరుసలో ఉన్న వ్యక్తుల్లో ఆయన. మన భారతదేశం బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందడానికి స్వాతంత్ర్యం కోసం బిర్సా ముండా గారు కూడా చాలా విరోచితంగా పోరాడారు. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐఐటి మద్రాస్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు, మంత్రి నారా లోకేష్. సత్తుపల్లి పట్టణంలో తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు. సత్యవడు జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకులంలో పలువురికి వైరల్ ఫీవర్. నల్గొండ జిల్లా నగరికల్ పట్టణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రెస్ మీట్. కుమలక్ష్మీపురంలో ఘనంగా వీర్చముండ 150వ జయంతి ఉత్సవాలు.